సాటివారికి సహాయపడదామని భగవంతుడు మనకి వేరే విధంగా సహాయపడతారని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కరుపు మండలం కూరాడ గ్రామంలో వెలుగుబంట్ల శ్రీనివాసరావు దురదృష్టవశాత్తు మరణించగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంకే గోవిందరాజులు అధ్యక్షతన వారి కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎప్పుడూ అండగా అలయన్స్ సేవలు ఉంటాయని తెలియజేశారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పిల్లలకు చదువుకు అవసరమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తామని, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నానాజీకి చెప్పి ఒంటరి మహిళా పెన్షన్ కూడా ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేశారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎన్ శ్రీనివాసరావు, పెంకే శివ, రీజన్ చైర్పర్సన్ సుభద్ర, మేము సైతం అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అయితే ముఖ్యంగా ఇటువంటి పేదవారిని ఆదుకోవటం అందరి విధి. కులమతాలకు అతీతంగా ఎవరు పేదవారు ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా పిల్లలు 8th 9th చదువుకుంటున్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, లేకపోతే ఏవైనా బట్టలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఏవైనా మీ అవసరాలు ఉంటే మాకు తెలియజేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు మేము అవి కూడా మీకు సమకూరుస్తాము. ఇంక వేరే ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కానీ ఏమైనా ఉంటే మీరు చెప్తే అవి కూడా ఇక్కడ ఈ ఊర్లో ప్రెసిడెంట్ గారి ద్వారానో, లేకపోతే మాకు ఒకసారి లెటర్ ఇచ్చినా ఎమ్మెల్యే గారు చెప్పి అవి కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ అయిన సుభద్ర గారు, ఎన్ శ్రీనివాస్, అలాగే మా ఇంకొక క్లబ్ ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్ పెంకే శివ గారు, అలాగే తదితర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం అందరి యొక్క కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను.